10 నిమిషాల్లో అయిపోయే దొండకాయ మెంతి కారం కూర చేద్దాం పదండి. ముందుగా దొండకాయల్ని బాగా కడిగేసుకుని కట్ చేసుకుని ఉడకనిచ్చాను. తర్వాత అందులో నీళ్లు కొద్దిగా ఎక్కువే ఉంటే వంపేసుకున్నాను. కొంచెం స్టవ్ ఆన్ చేసి మిగిలిన నీళ్లు కూడా అయిపోయేంత వరకు కలుపుకున్నాను. ఇప్పటి వరకు మనం ఆయిల్ వేసుకోలేదు కాబట్టి ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు దాంట్లో బాగా ముక్కల్ని మగ్గనిచ్చి ఉప్పు మీకు తగినంత వేసుకోండి. బాగా ఒకసారి కలుపుకుని మెంతి కారం పొడి వేసుకుందాము. ఈ పొడి ఎలా చేసుకోవాలి అనేది వంకాయ మెంతి కారం కూర వీడియోలో పెట్టాను. ఎవరికైనా కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి. ఈ పొడి ఒక్కసారి చేసేసుకుంటే 10 రోజులకి ఒకసారి ఈ కూరలన్నిటిని ఈజీగా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకుని ఆ పొడి అంతటిని దొండకాయలకి పట్టేలాగా మగ్గనిచ్చాను ఒక 2 నిమిషాలు. తర్వాత నేను ఉప్పు వేసుకోవడం మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. అంతే, అయిపోయింది. ఉల్లి వెల్లుల్లి లేకుండా తక్కువ ఆయిల్తో ఈజీగా అయిపోయాయి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.